హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అదిరిపోయే శుభవార్తను అయితే తీసుకొచ్చారండి. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వెంటనే ఈ పత్రాలు రెడీగా పెట్టుకోవాలి. ఇక ముఖ్యంగా కొత్తగా పెళ్ళైనటువంటి జంటలకైతే ఇది భారీ అప్డేట్ అనే చెప్పుకోవచ్చు. అంటే కొత్తగా పెళ్ళైన జంటలకు ముందుగా మనకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి వారికి రేషన్ కార్డులు అనేది విడుదల చేయబోతున్నారండి. కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా వీడియోనైతే చివరి వరకు చూడండి. అంతేకాకుండా ఈ కొత్త రేషన్ కార్డుకు ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి, అలాగే రేషన్ కార్డుల్లో మార్పులు చేర్పుల కోసం ఏం చేయాలి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి. మీరు వీడియోను చివరి వరకు చూడటమే కాకుండా తప్పకుండా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. అంతేకాకుండా ప్రతి వీడియోలో కూడా నేను మిమ్మల్ని అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయండి. తప్పకుండా క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి మీకు తోచిన సహాయాన్ని, అంటే మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని నాకు పంపించవచ్చు. దయచేసి ప్రతి ఒక్కరు కూడా సహాయం చేయండి. మీ యొక్క సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా చాలా మంది వీడియో అయితే చూసి వెళ్ళిపోతున్నారండి. వీడియోను లైక్ చేయడం కానీ, షేర్ చేయడం కానీ, సబ్స్క్రైబ్ చేసుకుని గంట పైన నొక్కడం కానీ చేయట్లేదు. దయచేసి ఎవరైతే వీడియో చూస్తున్నారో వాళ్ళందరూ కూడా తప్పనిసరిగా ఈ వీడియో కింద ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, తప్పకుండా లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంటుంది, ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోని అయితే షేర్ చేసేయండి. అంతేకాకుండా ఇలాంటి మరెన్నో అప్డేట్స్ను ప్రభుత్వం ఎప్పటికప్పుడు అందిస్తూనే ఉంటుంది. కాబట్టి ఇలాంటి అప్డేట్స్ని మీరు ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలనుకుంటే తప్పనిసరిగా వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్దాం. మరొకసారి రిక్వెస్ట్ చేస్తున్నానండి, ఈ వీడియోలో కనిపిస్తున్నటువంటి క్యూఆర్ కోడ్ను స్కాన్ చేసి మీకు తోచినటువంటి సహాయాన్ని ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీ యొక్క విలువైన సహాయాన్ని పంపించండి. మీ సహాయం కోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్తే, మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని లక్షల కుటుంబాలు, కొన్ని లక్షల మంది ప్రజలు మనకు ఈ యొక్క రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తూ ఉన్నారండి. ఇక ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. మనకు వారందరికీ కూడా తప్పనిసరిగా ఈ యొక్క పత్రాలు అనేటివి రెడీగా పెట్టుకోవాలని, ఈ పత్రాలు ఉంటేనే మీకు ఈ యొక్క కొత్త రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుందని, కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మీరందరూ కూడా వెంటనే ఇవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవడానికి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా ఇప్పటికే రేషన్ కార్డులు ఎవరైతే కలిగి ఉన్నారో వారందరికీ కూడా ఒక బ్యాడ్ న్యూస్ అయితే తీసుకొచ్చిందండి. ఇక ఇప్పటికే రేషన్ కార్డులు కలిగి ఉన్న వారందరికీ కూడా వారి రేషన్ కార్డులు అనేది వెరిఫికేషన్ ప్రారంభించాలని, అంటే తనిఖీ చేయాలని, ఈ తనిఖీ చేసి ఎవరైతే అక్రమంగా రేషన్ కార్డు పొంది రేషన్ అనేది తీసుకుని మిగిలినటువంటి పథకాల ప్రయోజనాలు పొందుతూ ఉన్నారో అటువంటి కార్డులన్నీ కూడా, అర్హత లేని కార్డులన్నీ కూడా రద్దు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇక రేషన్ కార్డుల తనిఖీ అనేది ప్రారంభిస్తారు. ఈ రేషన్ కార్డుల తనిఖీలో భాగంగా ఎవరికైతే అర్హత లేదో, అంటే ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్నా లేకపోతే మరే రకాల కారణాల ద్వారా మీకు రేషన్ కార్డు మనకు ఉన్నా కూడా అటువంటి కారణాల చేత మీ యొక్క రేషన్ కార్డు అనేది తొలగించడం జరుగుతుందండి. ఇక నిజమైనటువంటి అర్హులకే ఈ రేషన్ కార్డులు అనేది పంపిణీ చేస్తామని కూడా మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఈ పాత రేషన్ కార్డుల దారులందరూ కూడా వచ్చే నెల 30వ తారీఖు లోపు ఖచ్చితంగా ఈకేవైసీ చేసుకోవాలండి. ఇది మీరు గమనించాల్సిన విషయం. మీరు ఈకేవైసీ అనేది చేసుకుంటేనే మీకు అమౌంట్ అనేది విడుదలవుతుంది. మీరు ఈకేవైసీ కనుక చేసుకోకపోతే మీకు అమౌంట్ అనేది విడుదల కాదండి. తప్పకుండా మీరు ఈకేవైసీ అనేది పూర్తి చేసుకోవాలి. ఈ ఈకేవైసీ పూర్తి చేసుకున్న వారికి మాత్రానికే మీకు అమౌంట్ అనేది ఏదైనా పథకాల ద్వారా మీకు డబ్బులు అనేది వేయడం జరుగుతుంది. అంతేకాకుండా మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 6 గ్యారంటీ పథకాల ద్వారా మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది అనమాట. తప్పకుండా వచ్చే నెల 30 లోపు ఇంకా ఎవరైనా సరే ఈకేవైసీ చేసుకోకుండా ఉంటే మీకు దగ్గరలో ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి, మీరు తెలంగాణలో ఏ జిల్లాల్లో ఏ ప్రాంతంలో ఉన్నా కూడా అక్కడే ఉన్నటువంటి రేషన్ దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ఈ పాస్ మిషన్లో మీ కుటుంబం అంతా కూడా, అంటే మీ యొక్క కార్డులో ఎంతమంది ఉంటారో అంతమంది కూడా మీరు వేలిముద్ర అనేది వేయాలండి. ఈ వేలిముద్ర అనేది ఎవరైతే వేస్తారో వారికే కార్డు అనేది యాక్టివ్గా ఉంటుంది, లేకపోతే కార్డు అనేది రద్దు చేసేయడం జరుగుతుంది అనమాట. కాబట్టి ఈ విషయాన్ని లబ్ధిదారులకు గమనించాలి. మీరు గమనించి ఈకేవైసీ అనేది తప్పనిసరిగా పూర్తి చేసుకోండి, పాత రేషన్ కార్డుదారులందరూ కూడా. ఇక ప్రభుత్వం అయితే మనకు ఈ పాత రేషన్ కార్డులో మార్పులు చేర్పులకు కూడా మనకు అవకాశం కల్పించబోతోందండి. ఇక మార్పులు చేర్పుల కింద ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా
ఇప్పటికే రేషన్ కార్డులో ఉండి అంటే వేరే కార్డులో ఉండి వేరే కార్డులోకి మారాలన్నా, లేకపోతే ఉన్న రేషన్ కార్డులో నుంచి డెలీట్ అవ్వాలన్నా కూడా మీకు అవకాశం అయితే కల్పిస్తుంది. మీరు డెలీట్ అలాగే యాడింగ్ ఆప్షన్ కూడా ఇవ్వబోతుంది అనమాట. ఇలా డెలీట్ చేసుకోవచ్చు. అలాగే వేరే కార్డులో కూడా మీరు యాడ్ అవ్వడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక దీంతో పాటుగా మనకు ఒక కొత్త రేషన్ కార్డులకు ఎవరైతే దరఖాస్తు చేసుకోవాలని ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా మనకు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా మీరు కొత్త రేషన్ కార్డులకు అనేది దరఖాస్తు చేసుకోవచ్చండి. ఈ కొత్త రేషన్ కార్డుల దరఖాస్తుల్లో భాగంగా తప్పనిసరిగా మీరు మీ యొక్క ఆధార్ కార్డు అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి. ఆధార్ కార్డు అనేది కలిగి ఉంటేనే మీరు ఈ యొక్క కొత్త రేషన్ కార్డుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక ఎవరైతే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారో వారు కొత్తగా పెళ్ళైన వారైతే తప్పనిసరిగా ఈ యొక్క పత్రం అనేది కలిగి ఉండాలండి. అంటే ఇది ఒక ఉంటేనే, ఈ డాక్యుమెంట్ ఉంటేనంటే మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది మీకు తప్పనిసరిగా ఉండాలంట. ఈ మ్యారేజ్ సర్టిఫికెట్ ఉన్న వారికి మాత్రానికే కొత్త రేషన్ కార్డులను అయితే వెంటనే కూడా పంపిణీ చేస్తామని మన సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే తెలియజేశారు. కాబట్టి కొత్తగా పెళ్ళైన జనరలన్నీ కూడా ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది తెచ్చుకోండి. మీ యొక్క రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లో ఈ యొక్క మ్యారేజ్ సర్టిఫికెట్కి మీరు అప్లై చేసుకుని మ్యారేజ్ సర్టిఫికెట్ అనేది తెచ్చుకోవచ్చు. అంతేకాకుండా మరి ఎవరైతే రేషన్ కార్డులో మార్పులు చేర్పుల కోసం చూస్తూ ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఆధార్ కార్డులు అనేది అప్డేట్ చేసుకోండి. ఇప్పటికే మన కేంద్ర ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే ఇచ్చింది. అంటే 10 సంవత్సరాల పైన ఎవరైతే రేషన్ కార్డులు తీసుకుని ఉంటారో వారందరూ కూడా తప్పనిసరిగా రేషన్ కార్డులు మనకు ఆధార్ కార్డులు అప్డేట్ చేసుకోవాలని కూడా చెప్పడం జరిగింది. మనకు ఇంకా కొన్ని లక్షల కుటుంబాలు, అంటే కొన్ని కోట్ల కుటుంబాలు దేశవ్యాప్తంగా ఈ యొక్క ఆధార్ అప్డేట్ చేసుకోలేదని కూడా మన తెలంగాణ ప్రభుత్వం అయితే అప్డేట్ అయితే చేసిందండి. కాబట్టి రేషన్ కార్డులు అనేది తప్పనిసరిగా అప్డేట్ చేసి పెట్టుకోండి. ఆధార్ కార్డులు కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి. రేషన్ కార్డులు ఈకేవైసీ, ఆధార్ కార్డులు అప్డేట్. కాబట్టి ఈ విధంగా అన్ని చేసుకుని రెడీగా పెట్టుకోండి. మీకు వచ్చే నెల మొదటి వారం నుంచి కూడా కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకోవడానికి మన సీఎం రేవంత్ రెడ్డి గారు అవకాశం కల్పించబోతున్నారు. ఇక ఆయన ఇచ్చేటువంటి అవకాశాన్ని బట్టి మీరందరూ కూడా అప్లై చేసుకుంటే మీకు కేవలం నెల రోజుల్లోనే కొత్త రేషన్ కార్డులు మనకు పంపిణీ చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా కొత్త రేషన్ కార్డులు మరియు పాత రేషన్ కార్డులకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఊహించని ప్రకటన అయితే చేసిందండి. కొత్త రేషన్ కార్డు కోసం ఎదురు చూస్తున్న వారందరూ కూడా వెంటనే మీరు దరఖాస్తు చేసుకోవాలి. అది కూడా మీ సేవా సెంటర్ల ద్వారా మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డులకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం. తప్పకుండా వీడియోనైతే లైక్ చేయండి. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది. ఆ షేర్ బటన్ పై నొక్కి మీ బంధువులకు, స్నేహితులకు కూడా మీరు యొక్క వీడియోనైతే షేర్ చేసేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అలాగే తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా యొక్క వీడియోని అయితే షేర్ చేయండి. వారు కూడా మీతో పాటు ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది. అంతేకాకుండా ఇంకా ఎవరైనా సరే కొత్త వాళ్ళు కానీ పాత వాళ్ళు కానీ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తూ ఉంటే ఇప్పుడే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోండి. అంతేకాకుండా వీడియోలో కనిపిస్తున్నటువంటి QR కోడ్ను స్కాన్ చేసి తప్పకుండా మీకు తోచినటువంటి సహాయాన్ని మీ ఫోన్పే ద్వారా 10 రూపాయల నుంచి 1000 రూపాయల వరకు కూడా మీరు మీ విలువైనటువంటి సహాయాన్ని నాకు పంపించవచ్చు.